రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. అంటే అందుకే ఫస్ట్ మీకు ఇవ్వలేదండి, ఆవిడకి ఇచ్చాను నేను. రండి. షో టైం టైం వచ్చింది షో చేయడానికి, సినిమాని షో చేయడానికి టైం వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ కిషోర్ గారికి. ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్కి రావడానికి అతనే కావాలి అని నాకు కిషోర్ గారు నాకు ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ నేను డైరెక్టర్ మదన్ గారి గురించి చెప్తున్నాను. అసలు యాక్టింగ్ ఎన్నో రకాలుగా మనం చూస్తుంటాం, లైఫ్లో ఎన్నో వేరియేషన్స్ చూస్తుంటాం. కానీ నాకు మదన్ గారు ఏం చెప్పారంటే, డోంట్ యాక్ట్, మీరు యాక్టింగ్ చేయకూడదు. అంటే ఏందబ్బా యాక్టింగ్ కోసం వచ్చినప్పుడు యాక్ట్ చేయకపోవడం ఏంటి అంటే, యాక్టింగ్ చేయకపోవడమే నటన. మనం ఏదైతే యాక్ట్ చేస్తున్నామో యాక్టింగ్ చేయకుండా ఉండడమే నటించడం అనమాట. అలాగే అందరూ ఆర్టిస్టులతోటి అండ్ రాజా రవీంద్ర గారు ఎంత న్యాచురల్గా నటించారంటే, అండ్ నవీన్ భాయ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ భయ. నిజంగా నన్ను ప్రతి సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన ఎంకరేజ్ చేస్తున్నాను, వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ అండ్ ఇంకా ఈ మూవీ అండ్ ఒక విషయం చెప్తున్నాను, ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే రీసెంట్లీ నేను ఈ మధ్య చూస్తున్నటువంటి మనం చూస్తుంటే ప్రేక్షకుల్లో కోర్ట్ మూవీ నుంచి ఏదైతే టర్నింగ్స్ అవుతున్నాయో, వేరియేషన్స్ అవుతున్నాయో, ప్రేక్షకుల్లో డిఫరెంట్ ఒక మార్పు ఎందుకు వచ్చిందంటే, కంటెంట్ ఉంటే సినిమా చూస్తాం. మాకు ఈ సినిమాలో పెద్ద సాంగ్స్, పెద్ద ప్యారిస్, పెద్ద కంట్రీలకు వెళ్ళి చేసింది ఏమీ లేదు. ఒక 10 నిమిషాలు సినిమా చూస్తే బ్లాక్ అయిపోతాడు, ఆడియన్స్ బ్లాక్ అయిపోతాడు. ఏంద్రా నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో లాస్ట్ వరకు అంత సస్పెన్స్ రివీల్ చేయడానికి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈయన స్క్రీన్ ప్లే మామూలుగా లేదు, స్క్రీన్ ప్లే. అండ్ ఈ సినిమా కంపల్సరీ సక్సెస్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది ఆల్రెడీ ఈ సినిమా ఏదో టక్మని తీసుకొచ్చి పెట్టింది కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్ మూవీ. ఆల్రెడీ కొన్ని లక్షల మంది సినిమాని దీన్ని చూసి ఏంది ఈ సినిమాలో ఏముందని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల కోసం మదన్ గారు తీసుకొచ్చి మనకు చూపించాలన్న ఉద్దేశంతో వచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేశారు. మన తెలుగు ప్రేక్షకుల కోసం ఎంకరేజ్ చేస్తారు. ఆల్ లాంగ్వేజ్ మూవీస్, నాట్ ఓన్లీ తెలుగు మూవీ. ఒకవేళ అది ఇంకా వరల్డ్ వైడ్ మూవీ సార్, ఒకసారి పాన్ ఇండియా మూవీ అనుకో, పాన్ వరల్డ్ మూవీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిఓపి గారు అండ్ అలాగే ఎడిటర్ గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే